నీ తోడు యేసు ఉన్నాడు చూడు, ఒంటరివి కావు ఈనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు, ఒంటరివి కావు ఈనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలకించవా ఆలోచించవా ఆనందించవా కలిసి పాడదా, ఆలకించవా ఆలోచించవా ఆనందించవా ఒంటరివి కావు ఈనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. చప్పట్లు చప్పట్లు కొట్టలేని వాడు తొడగొట్టడం మాట్లాడు. ఎలాగ దేవుడు శ్రమించండి ఖాళీగా వచ్చాడు. నా చేతిలో మైక్ ఉంది. వెలివేశారని చింతపడకు, ఎవరు లేరని పోకుమా, ఒంటరితనమున మదనపడకు, వెలివేశారని చింతపడకు, ఎవరు లేరని పోకుమా, ఒంటరితనమున మదనపడకు, ఉండగా ఆత్మ
ఎంతమంది పాడారు నాతో కలిసి? అన్ని అబద్ధాలే. నేను ఏదో 100 రూపాయలు ఇస్తాను అన్నట్టు అందరూ చేతులు ఎత్తాను. నేనేమి ఇవ్వను. మీరు పాడాలి. మొదటిసారి వినాలి, రెండోసారి మీరు పాడరా నాయన అనోక నిన్నే పిలిచారన్నట్టు గడ్డం కింద మీరు చేయి పెట్టుకుని నాకు మార్కులు వేస్తున్నాడు. ఆల్రెడీ నేను పాడుతున్నాను కాబట్టి నా దేవుడు నాకు మార్కులు వేస్తున్నాడు. ఆమేన్. ఎంతమందికి దీవెనలు కావాలి? ఎంతమంది కావాలో వాళ్ళే ఎత్తండి. అవసరం లేదు, అవసరం లేని వాళ్ళు వద్దు, తెచ్చండి, పర్లేదు. మా ఊర్లో పని చేస్తేనే డబ్బులు, గట్టు మీద నిల్చున్నోడికి డబ్బులు ఇవ్వరు. మీకు మీ ఊర్లో మీ వాళ్ళు అంటారా? మరి నువ్వు దేవుని స్తుతిస్తేనే కదా భక్త నీ భక్తికి మెచ్చింది ఎన్ని కావాలని అంటాడు. నువ్వేమీ చేయకుండా దేవుడు నీకు ఊరికనే దీవెనలు ఇవ్వడం. ఓకేనా? కూర్చోరా టోపీ. ఏంటి కుదిరిబాటు కాలం రాలేదు ఇంకా. వెరీ గుడ్. చాలా మంచోళ్ళు, చాలా చక్కగా పిల్లలు లైన్ బై లైన్ పాటలు నేర్చుకుంటున్నారు. ఏ రకమే. నాకు ఆస్ట్రోజెనిసిస్ ఇన్పర్ఫెక్ట్ అని ఎముకల వ్యాధి ఉంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటికి 5-6 సార్లు కాళ్ళు విరిగిపోయినాయి. అయినా కూడా ప్రభు కోసం పరిగెత్తుతున్న నిరాశ నిస్పృహ చెందకుండా చాలాసార్లు కొంతమంది 10th క్లాస్ తప్పానని, డిగ్రీ తప్పానని, ఇంటర్ తప్పానని, భార్య చచ్చిపోయిందని, భర్త వదిలేశాడని, ఇలా ఎన్నో రకాలైన సమస్యలు చెప్తాను. నేనేమంటున్నానంటే నిరాశపడద్దు. యేసయ్య మనకు తోడుగున్నాడు. ఆమేన్, ఆమేన్. యేసయ్యని నమ్ముకోండి. అసలు ఆయన చెప్పిన మాట ఏంటంటే నా శాంతినే మీకు లోకం ఇచ్చినట్లు. లోకంలో అయితే టీవీలో సినిమా 3 గంటలు, సినిమా హాల్కి వెళ్తే 3 గంటలు, ఒక మందు బాటలు తాగితే ఒక రాత్రి, ఉదయానికల్లా మళ్ళీ మొత్తం వదిలిపోతే మళ్ళీ కష్టాలు మామూలే. కానీ నా యేసయ్య చెప్పాడు నా శాంతినే మీకు. అందుకే యేసయ్యని నమ్ముకోండి బిడ్డలారా, దేవుని సంగమా, గ్రామ ప్రజలారా, యేసయ్యని నమ్ముకోండి. ఆయన మీకు మనశ్శాంతి ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ పాపం పోవాలంటే వెరీ గుడ్. అమ్మయ్య భలే చెప్పారే. ఈ మధ్యన ఇలా అడిగితే ఎవరు మాట్లాడట్లేదు, తెలియట్లా ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే వీధి కూటాలు అంటే సువార్త చేయటం మర్చిపోయారు. అసలు ఎంతసేపు ఇట్లా మీటింగ్ పెడతాం, దేవుడు పెట్టారు ఇది ఒకటే. అసలు కరపత్రికలు ఇచ్చి ఇంటింటికి సువార్త చేసేది మర్చిపోయారు. స్లోగన్, క్రిస్టియన్ స్లోగన్స్ అంటారు వీటిని. నీ పాపం పోవాలంటే, నీ మనసుకు శాంతి కావాలంటే, నీ శాపం పోవాలంటే, వెరీ గుడ్, రోగం పోవాలంటే. నా కాలిరిగి ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది, ఇంకా అతుక్కోలేదు. నేను అందుకోసం ఆగిపోమంటారా విశ్వాసంలో? నో. నాకు అసలు ప్రపంచ దేశాలకి లేకపోతే మానవాళికి పట్టింది 20. కూర్చోరబ్బాయి, కూర్చో. ఎందుకు అటు ఇటు తిరుగుతా? ఇదొకటి మొదలెట్టారా నాయన. మా వాళ్ళు కదిలే వస్తువులే చూస్తారు, చలనచిత్రాలకు అలవాటు పడిపోయినాడు మా వాళ్ళు. ఏది కదిలితే నాకేమో కాళ్ళు బాగా లేదంటే నేను కూడా వెళ్ళేలా అన్నా, నన్నే చూడు బాబు కూర్చోవాలే. నువ్వు దేవుని స్తుతించాలి, లేకపోతే నీ ఫోటో అక్కడ ఉండదు. అక్కడ అద్దరు ఫోటో తీస్తున్నావు, మరో ఫోటో అక్కడ కనపడాలి. ఏదో చెప్తున్నాను మీకు, ఏదో చెప్తున్నాను. నేను అక్కడే ఆగలేదు. అసలు ప్రపంచానికి అసలు మనసుకు పట్టింది పెద్ద రోగం. ఆ పాప రోగం తీసుకోగలిగిన ఒకే ఒక దేవుడు మన ప్రభు అయినా. అందుకే యేసయ్యని నమ్ముకోవాలి. రోగాలు పోవటానికి కాదు. పారాసెటమాల్ వేసుకుంటే నడుము నొప్పి తగ్గిద్ది. నాయన నడుము నొప్పి చాలు, అలా కాదు బిడ్డ, అలా కాదు. రైట్. నీ అప్పులు తీరాలంటే నువ్వు అప్పులు చెయ్యి, దేవుడు వచ్చి భక్త ఎంత నీ అప్పు అడుగుతాడా? అప్పులు చేసింది ఎవరో, తీర్చాల్సింది ఎవరో. అంతే. ఎలాగంటే నేను మీకు ఐడియా చెప్తే జీవితాన్ని మంచి చేస్తాను. రోజు పనికి వెళ్ళండి. 10 రోజులు పనికి వెళ్ళి 20 రోజులు కూర్చుని తింటే కుదరదు. రోజు పనికి వెళ్ళాలి. వచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం తీసేసి చెప్పండి రా, తీసేసి ప్రార్థన చేయించుకోండి. అప్పుడు చూడండి మీ దేవుడు మిమ్మల్ని దీవించాలి. సగం వేసంతో తీస్తాం మొత్తం. మీరు దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మో ఇస్తే అమ్మో పాస్టర్ గారు కారు కొనేసుకుంటాడా, నువ్వు ఇచ్చే 10 రూపాయల కారు వచ్చింది. మరి అమ్మా నేను వేసేకి ఇచ్చిన తర్వాత బాగుపడ్డాను. తమ్ముడు చెల్లి అన్నాక మా నాన్న మా అమ్మ ఇద్దరు బాంబేలో చాలా కష్టపడి
మరి ఉద్యోగం చేశాడు మా నాన్న, సరైన బట్టలు ఉండేవి కాదు. నా యేసయ్యకి ఇచ్చిన తర్వాత నా దేవుడు నన్ను దీవించాడు. ఆమేన్, ఆమేన్. మంచి బట్టలు ఇచ్చి నన్ను పోషించాడు. మా సీనియర్స్ ఇచ్చే బట్టలు వేసుకునేవాడిని నేనైతే, మా సీనియర్స్ ఇచ్చే బట్టలు వేసుకునేవాడిని. మరి నాన్న సంపాదించాడుగా అప్పుడు కొరకొర అరాకొర జీతాలు. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే యేసయ్య నమ్ముకునేది ఎందుకంటే ఒకే ఒక కారణం, ఆయన మన పాపాలు తీసివేసి చెప్పండి చెప్పండి పరలోకం తీసుకెళ్తాడు. కష్టపడండి, వచ్చిన దశమ భాగం తీసుకొచ్చి చెప్పండి ఎక్కడ ఇవ్వాలి? యేసయ్య సన్నిధిలో ఇవ్వాలి. ఇంకొక మాట చెప్తా, ఈ మధ్యన నేను 70% ఇస్తున్నాను, 90% ఇస్తున్నాను. అది వాక్యానుసారం కాదురా నాయన, 10% చాలు. ఆమేన్, ఆమేన్. రైట్. జీ మేజర్ పాటల పుస్తకంలో 80వ నంబర్ పాట అనుకోండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి అనండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి అనండి. నీ పాపం పోవాలంటే అనండి, యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే, రే మనసుకు శాంతి అనండిరా. నా తరఫు నాకంటే ముందు వెళ్ళిపోకండి, ముందు వినండి. గురువు గారు ఉన్నప్పుడు నేర్చుకోండి పాట. ఇంటికి వెళ్ళిపోయిన నరికిపోగలేంటికి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. తీరాలంటే
బర్నబాసాయి గారికి నిండు వందనాలు. దేవునికి ఈ స్తోత్రం. పాటల పుస్తకం వెనకాల 2 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఒకటేమో వాక్యం ఉంటుంది, ఒకటేమో పాటలు ఉంటుంది. పాటలు అంటే ఓన్లీ ఒరిజినల్ పాటలు ఉంటాయి, ఇలా మీటింగ్స్లో పాడి ఉండవు. ఒరిజినల్ పాటలు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, డబ్బులేమో పుట్టిదే, ఫ్రీగానే వస్తాయి. చూడండి, సేవను ప్రోత్సహించడానికి చూడండి, అలా ముందుకు వెళ్ళిపోకండి. జబర్దస్తులు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, కానీ అసలు క్రైస్తవ్యం గురించి అసలు ఏ ఒక్క పాట వింటలేదు. మీరు దయచేసి సేవను ప్రోత్సహించండి. మీ అందరికి వందనాలండి. వాయిద్య సహకారం అందించిన తమ్ముళ్ళందరికీ నిండు వందనాలు. ప్రశాంత్కి, నరేష్కి, సతీష్కి ప్రత్యేకమైన వందనాలు. అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, నీ పేరు కూడా చెప్పే. సుమంత్కి కూడా ప్రత్యేకమైన, ఒకసారి చప్పట్లు కొట్టడానికి ఆపండి. యేసుబాబు గట్ట కొట్టలే మీరు, మా మొహాలకు కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం ఉన్న వారందరూ మరొకసారి 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. మంచిది పిల్లలకి మనం సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఈరోజు రాత్రి చక్కటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి, అలాగే చక్కటి ఉపదేశాన్ని అందించడానికి దేవుని సేవకులు మన మధ్యలోనికి వచ్చారు. సో ప్రభు తీసుకొచ్చారు. దయచేసి మనము సాక్ష్యం వినబోతూ ఉండగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుంటూ ప్రభు తన దాసుని బలపరిచి వినియోగించుకోవాలని కోరుతూ చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలంలో ఉంచండి, అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం.